ఇంకా తల్లికి వందనం పరిస్థితి ఏంటి? ఎంతమంది అదే పిల్లలు? లేట్ ప్రాసెస్ ఒకేసారి అంటే మరి ఎట్లా బడ్జెట్ మనకు తక్కువ బడ్జెట్ యువత ఉంది యువతకు ఉద్యోగాలు లేవు అంతకుముందు ఎవరూ చేయలేదు చదువుకొని ఉన్నారు జాబ్ రావాలంటే ఆ, చంద్రబాబు గారే అంతకుముందు రాజధాని పూర్తి కాలేదు ఇప్పుడు పూర్తి చేస్తే మాత్రం కంపెనీలు వస్తాయి అంతా సెటిల్ అవుతుంది అని యువత కూడా ఆలోచించి కదా ఓటేసింది. అంటే గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం ఏముంది వాళ్ళంతా ఏదో తిట్టుకుంటా ఉట్టుకుంటా కాలం గడిపారు ఏదో వీళ్ళకందరికీ ఏదో అమౌంట్ వేశారు ఇటు అటు తీసి వేశారు ఏదేదో చేశారు ఇంక తెలియదు ఏముంది అవన్నీ. ఇప్పుడు కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి? ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అంతకుముందు జగన్ గారు పెంచిందే చంద్రబాబు గారు కొనసాగిస్తున్నారు తగ్గిస్తే బాగుంటుంది. అంటే ఈయన వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెరిగినాయి. జగన్ టైంలో అసలు కరెంటు బిల్లులే పెరగలేదని చెప్పుకుంటున్నారు కదా వైసీపీ వాళ్ళంతా. వాళ్ళు చెప్పుకుంటా ప్రతిపక్షం చెప్పుకుంటుంటారులే కానీ మనం రియల్గా మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన అది కూడా అనుకున్నారు తగ్గిస్తే బాగుంటుంది అనుకున్నారు. రియల్ ఫ్యాక్ట్ ఏంటంటారు? అసలు ఇప్పుడు ఎలా కొనసాగుతుందంటారు ప్రభుత్వం? ఇప్పుడు సైలెంట్గా ఉంది వర్క్ రాజధానిలో జరుగుతుంది మనకి మామూలుగా ఉంది ఇప్పటికి మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నారు.